అందరికీ నమస్కారం. హలో 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 సార్ ఊపకు 5 నిమిషాలు అలాగా 5 నిమిషాలు ఓకే అండి. కాబట్టి మీరు కూడా ఆ స్ఫూర్తితో మీరందరూ కూడా నాకు మద్దతు పలికారు. ఈరోజు ఏదైతే ప్రధాన సమస్యగా మనం అనుకున్నాము ఈ పంచగ్రామాలకి ఈ ఉండేటువంటి వెనక ఉండేటువంటి ఈరోజు సఫర్ నుంచి బస్సు వస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కోసం వచ్చేటువంటి వారు కానీ ఇతరత్ర వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది. సఫారు నుంచి పెందుర్తి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళే కంటే నరవ మీదుగా కొత్తపాలెం ఇక్కడ చంద్రనగర్ మీదుగా పాత గోపాలపట్నం బాజీ జంక్షన్ నుంచి 300N బస్ నెంబరు ఇది 5 ట్రిప్పులు వెళ్తుంది. దీనిలో ప్రయాణం అందరూ కనుక ఉపయోగించుకుంటే రాబోయే కాలంలో ఇంకా బస్సులు పెరిగి అటు ఆర్టీసీ కాంప్లెక్సే కాదు, ఇటు అనకాపల్లి కాదు, ఇక్కడ ఆర్ఎం గారు కూడా ఉన్నారు, ఇతరత్ర ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ పెంచుకునే విధంగా చేద్దాం. కొంచెం నేరో పాయింట్స్ ఉన్నాయి అక్కడక్కడ. కాబట్టి మేము నాగేంద్ర కాలనీ దగ్గర కూడా చాలా వరకు ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ముందుకుండేటువంటి వారికి పెద్దలందరూ కూడా కొంచెం మనం ఎక్కడికక్కడ ఇంతకుముందు అయితే పార్కింగ్లు చేసుకునేవాళ్ళు, పార్కింగ్లు అనీవెన్గా చేయకుండా ఉంటే డెఫినెట్గా బస్సు సజావుగా సమయానికి గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫెసిలిటీ పెట్టడమే కాదు, దీన్ని కంటిన్యూస్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడ హడిల్ లేక ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగాం. రైల్ గేట్ ఉండేటప్పుడు కూడా బస్సులు వచ్చేది. ఆ రైల్ గేట్ ఆపడం వల్ల బస్సు అనేటువంటిది మన గ్రామంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ బస్సును కూడా ఎవరు వినియోగించుకునేటువంటి ఆలోచన కలిగేది కాదు. కొత్తపాలెం ఉండేటువంటి అండర్ పాస్ 4 చక్రాల వాహనాలకు కానీ ఏదైతే కార్లు ఆటోలకి వెళ్ళడానికి సదుపాయంగా ఉన్నప్పటికీ కూడా 108 రావాలన్నా లేకపోతే బస్సు రావాలన్నా ఒక లారీ రావాలన్నా ఇబ్బందికరంగా ఉండేది. అది ఈరోజు పాత గోపాలపట్నంతో కలిపి ఈరోజు చంద్రనగర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి మార్గం సులభమైంది. నేరుగా బాజీ జంక్షన్ నుంచి అటు సింహాచలం కానీ అటు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ నగరానికి చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈరోజు చాలా అత్యంత ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే శాశ్వతంగా ఒక్కొక్క సమస్య 99లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను. నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్యలుగా అడిగేటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేయగలిగాం. కానీ ఏదైతే ఈరోజు
ప్రధానమైనటువంటి రవాణా ఏదైతే ఇప్పుడు కూడా నేను ఆల్టర్నేట్ రోడ్స్ కానీ ప్యారలల్ రోడ్స్ కానీ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఎన్ఎస్టీ అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోగలిగాం. ఈ రోజు ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సుని ఈరోజు ట్రయల్ రన్గా ఈరోజు మొదలు పెడుతున్నాం. ఈ ట్రయల్ రన్ అనేటువంటిది ఒక 5 ట్రిప్పులతో సబ్బవరం నుంచి ఉదయం 6 గంటలకి 6:30కి స్టార్ట్ అయ్యి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సబ్బవరం వయా నరవ మీదుగా కొత్తపాలెం, ఆదర్శ నగర్, పాతగోపాలపట్నం, బాజీ జంక్షన్ మీదుగా ఇది విశాఖ నగరానికి చేరుకుంటుంది. మరలా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నేరుగా మరలా బాజీ జంక్షన్ నుంచి పాతగోపాలపట్నం, అదే చంద్రనగర్ మీదుగా కొత్తపాలెం, ఇలా నరవ మీదుగా సబ్బవరం చేరుకునేటువంటి బస్సు. రోజుకి 5 ట్రిప్పులు ఈ బస్సు నడపబడుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. పాతగోపాలపట్నం, ఇప్పుడేమో చంద్రనగర్, ఈ రైల్ గేట్లన్నీ కూడా క్లోజ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సర్న్ తీసుకొని ప్రజలందరూ కూడా లెవెల్ క్రాసింగ్స్ క్లోజ్ అయ్యి మాకు ఆల్టర్నేట్ ప్రొవిజన్స్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని తెలిపిన మేరకు రైల్ గేట్ క్లోజ్ చేయబడతాయి. ఇది ప్రభుత్వ నిర్వహణ. ఆ రైల్ గేట్ క్లోజ్ చేయగానే రైల్వే బడ్జెట్లో నిధులు మంజూరయ్యి మనకి అండర్ పాసెస్ రూపంలోనో ఫ్లైఓవర్ రూపంలోనో నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. రామూర్తి పంతులపేటకు వచ్చేటప్పుడు కన్సెంట్ ఇచ్చిన తర్వాత ఫ్లైఓవర్ ఏర్పాటు అయ్యింది. ఫ్లైఓవర్ ఏర్పాటు అయిన తర్వాత రైల్ గేట్ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. రైల్ గేట్ మూసేశారు. రైల్ గేట్ మూయగానే అక్కడ గ్రామస్తులకు ఫ్లైఓవర్ నిరుపయోగంగా మారితే అక్కడ ఆల్రెడీ రైల్వే నిధులు వెచ్చింపబడినాయి అనేటువంటి భావంతో రైల్వే వారు ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిపాజిట్ చేసి 3 కోట్లు ఆ అండర్ పాస్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆరంభమైంది. రైల్ గేట్ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి తలంపు అదిలో పడింది. అక్కడి నుంచి మనకు ఉండేటువంటి రైల్ గేట్లు ఎక్కడ ఉన్నాయో మన నియోజకవర్గంలో అన్నిటికీ కూడా గవర్నమెంట్ కన్సర్న్ ఏదైతే ఉందో, లోకల్ బాడీస్ కన్సర్న్ ఏదైతే ఉందో, ఇలా కలెక్టర్ నుంచి మాకు అభ్యంతరం లేదు, ఈ రైల్ గేట్ మూసి ప్రత్యామ్నాయ మార్గం ఏదైతే అండర్ పాస్ నిర్మాణం చేస్తున్నామో అండర్ పాస్ నిర్మాణానికి ఆ రోజు అంకురార్పణ జరగడం ఒక్కొక్కటిగా చూసారు. అక్కడ మల్లాపూర్ కానీ